మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు ప్రోటీన్ గురించి చెప్పారు ఇందాక. కిడ్నీ హెల్త్కి ఎక్కువ ప్రోటీన్ ఉండకూడదు, ప్రోటీన్ తక్కువ ఉండాలంటారు కదా, ఎలా చూడాలి దాన్ని? ప్రోటీన్ అండ్ కిడ్నీ. నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉన్నప్పుడు ప్రోటీన్ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల అవసరం ఉండదు. నార్మల్గా అందరూ హెల్దీ పీపుల్ అందరూ కూడా 1 గ్రామ్ పెర్ కేజీ 1.5 గ్రామ్స్ పెర్ కేజీ ప్రోటీన్ అంటాం, ఆ రకంగా తీసుకోవచ్చు. అది యానిమల్ ప్రోటీన్ అవ్వచ్చు, వెజిటబుల్ ప్రోటీన్ అవ్వచ్చు, ఏదైనా. అయితే కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ లేట్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చాలా అవసరం అన్నమాట. ఇది ఏంటంటే ప్రోటీన్ మనం ఎక్కువగా తీసుకుంటే ఈ కిడ్నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, అంటే కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే దీన్ని గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటాం. ఇది బాగా పెరుగుతుంది. మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకున్న కొద్దీ ఇది ఫిల్టరేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. యానిమల్ ప్రోటీన్ వల్ల ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇది ఈ కాలంలో మనం చూస్తున్నాం, చాలా యంగ్ పీపుల్ అంతా కూడా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం, బాడీ బిల్డింగు, అలాగే ఎక్కువ హై ప్రోటీన్, అంటే రోజుకి 5 గ్రామ్స్ పర్ కేజీ, అంటే 20 ఎగ్స్ తినడం, లేదా రకరకాల ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవన్నీ ఎక్కువగా తీసుకోవడం, ఎనబాలిక్ స్టీరాయిడ్స్ అన్నవి తీసుకుంటూ ఉండడం. వీటన్నిటి వల్ల ఏమిటంటే కిడ్నీ మీద బాగా లోడ్ పడి దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. లేకపోతే నార్మల్ హెల్త్, నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చేయవలసిన అవసరం ఉండదు. అయితే కిడ్నీ వ్యాధి ఎప్పుడైతే మొదలైందో క్రియాటినిన్ లెవెల్స్ పెరగడం, జిఎఫ్ఆర్ తగ్గడం, ఇటువంటి కిడ్నీ వ్యాధి మొదలైన వాళ్ళందరూ కూడా కిడ్నీ మీద లోడ్ తగ్గడానికని ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చాలా అవసరం. ఆహారంలో ప్రోటీన్ కంపల్సరీగా ఉండాలని ప్రముఖంగా చెబుతుంటారు. కానీ కిడ్నీ హెల్త్లో దృష్టిలో పెట్టుకొని ప్రోటీన్ మరి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మనం కిడ్నీ అంటే మనం 0.5 గ్రామ్స్ పర్ కేజీ అని చెప్తాం. అది ఏ రకంగా తీసుకోవాలన్నది ఒక చార్ట్ అది వేసి డైట్ చార్ట్ పేషెంట్స్కి ఇస్తూ ఉంటాం. ఆ డీటెయిల్స్లోకి వెళ్లకుండా బ్రాడ్గా నేను చెప్పేది ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ తగ్గించాలి. అయితే ప్రోటీన్ ఎందుకు తగ్గించాలంటే, ఒకటి కిడ్నీ మీద లోడ్ పడడమే కాకుండా కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గడం వల్ల ఈ ప్రోటీన్ అంతా కూడా బాడీలో కొన్ని మలిన పదార్థాల కింద కన్వర్ట్ అవుతుంది మెటబాలిజం వల్ల. అందువల్ల యూరియా లెవెల్స్ పెరుగుతాయి. అందువల్ల దీనివల్ల కిడ్నీ వ్యాధి వల్ల వచ్చే అనేక దుష్ఫలితాలన్నీ కూడా ఈ యూరియా వల్లే. క్రియాటినిన్, యూరియా లెవెల్స్ పెరగడం వల్ల ఇవన్నీ వస్తాయి కనుక వీటిని యూరిమిక్ టాక్సిన్స్ అంటాం. అందువల్ల ప్రోటీన్ తగ్గించడం వల్ల ఈ యూరిమిక్ టాక్సిన్స్ లెవెల్స్ తగ్గి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. దానివల్ల శరీరానికి ఈ విధమైన నష్టం ఉండదు. 0.5 గ్రామ్స్ తీసుకుంటూ ఇప్పుడు కొన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నవి మనకి క్యాప్సూల్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. అవి సప్లిమెంట్ చేయడం వల్ల కూడా ఈ శరీరం అన్నది బాడీ వెయిట్ తగ్గిపోవడం కానీ మసిల్ మాస్ తగ్గిపోవడం కానీ జరగదు. అందువల్ల ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చేసినా కూడా శరీరానికి ప్రాబ్లం ఉండదు. సో ప్రోటీన్ ఫుడ్ చాలా ముఖ్యము ఆరోగ్యానికని డాక్టర్లు ప్రధానంగా చెబుతుంటారు కదా. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ప్రోటీన్ తగ్గించుకొని ఫుడ్ తీసుకోవాలి. మామూలు మిగతా వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మామూలు ఆహారం హెల్తీ ఫుడ్ అంటే 1 గ్రామ్ పెర్ కేజీ వచ్చేయాలంటే ఒక 60 కేజీలు ఉన్న మనిషి ఒక సుమారుగా 60 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవచ్చు. 60 to 70 ఆర్ ఈవెన్ 80 గ్రామ్స్. నేను ఇందాక చెప్పింది మరీ హై లెవెల్స్ ప్రోటీన్ తీసుకుంటున్నారు కొంతమంది ఈ మధ్యన. అవును, అది కిడ్నీ ఫంక్షన్కి కొంత బ్యాడ్గా ఉంటుంది. వాటర్కి కిడ్నీకి బాగా లింక్ ఉంటుందని, వాటర్ బాగా తీసుకుంటే కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుందని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది పూర్తిగా నిజం కాదు, కొంతవరకు అపోహే. వాటర్ బాగా తీసుకోవడం చాలా అవసరం, కాదంటలేదు. కానీ కొంతమంది తీసుకుంటూ 5 లీటర్లు 6 లీటర్లు అలా తాగుతూ ఉంటారు. అది ఏమాత్రం అవసరం లేదు. కానీ మామూలుగా కంటే కూడా ఒక 2-2.5 లీటర్స్ వాటర్ ఇంటేక్ ఉండడం ఎప్పుడూ కూడా మంచిది. కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా. దానివల్ల ఒకటి మనది ఉష్ణ దేశం, అందువల్ల ఇక్కడ ఎక్కువగా కూడా ఈ స్వెట్లో అంటే చెమట ద్వారా బయటికి మనకి పోతూ ఉంటుంది వాటరు. అందువల్ల మనం అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. లేని పక్షంలో అనేక ప్రాబ్లమ్స్ రావు. యూరినరీ ఇన్ఫెక్షన్సే కాకుండా స్టోన్ డిసీజెస్ రావడానికి కూడా అదొక ముఖ్యమైన కారణం. కిడ్నీలో ఎందుకంటే స్టోన్స్ అసలు ఏర్పడతాయి? కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మనం తీసుకునే ఆహారం అవ్వచ్చు, 2 వాటర్ కంటెంట్ తక్కువ ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ మించి మన శరీరంలో కొన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి వల్ల ఎక్కువగా యూరిన్లో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతుంటాయి.
ఇవి బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల అవ్వచ్చు, లేదా మనం తీసుకునే ఆహారంలో ఆక్సలేట్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల. అంటే ఉదాహరణకి చెప్తూ ఉంటాను, చాలామంది మీరు వినే ఉంటారు, స్టోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకుకూరలు తగ్గించాలని, అలాగే టొమాటోస్ అవి తగ్గించాలని, అలాగే పల్సెస్ అంటే పప్పు పదార్థాలు తగ్గించాలని. వీటన్నిటిలో కూడా ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల యూరిన్లో ఆక్సలేట్స్ ఎక్స్క్రీషన్ ఎక్కువై అది యూరిక్ యాసిడ్తో కంబైన్ అయ్యి ఎక్కువగా స్టోన్స్ తయారవుతుంటాయి. అలాగే కొంతమందిలో కాల్షియం ఎక్కువగా యూరిన్లో పోవడానికి వాళ్ళ మెటబాలిజం కొంచెం దీన్ని హైపర్ క్యాల్సియూరియా అంటాం. వాళ్ళు కూడా వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటే వాళ్ళకు కూడా యూరిన్లో స్టోన్స్ తయారవుతాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళకు కూడా స్టోన్స్ వస్తుంటాయి. ఇలాగా అనేక కారణాల వల్ల శరీరంలో కొన్ని జన్యుపరమైన వ్యాధుల వల్ల కూడా ఆక్సలోసిస్ అంటాం, వాటి వల్ల ఇలాగ అనేక కారణాల వల్ల స్టోన్స్ వస్తాయి. కానీ వీటన్నిటికీ కూడా మనం గుర్తించి సరైన కారణం ఏమిటి అని తెలుసుకుని దానికి వ్యాధి నివారణ చేయడం వల్ల చాలా వరకు మనం స్టోన్స్ని అరికట్టచ్చు. ఇప్పుడు కిడ్నీస్లో స్టోన్స్ తీసేస్తుంటారు కదా, తీసేసిన తర్వాత మళ్ళీ స్టోన్స్ ఏర్పడతాయా, పర్మనెంట్గా పోతాయా, దాన్ని ఎలా చూడాలి? కిడ్నీలో స్టోన్స్ తీయడం అన్నది ఒక టెంపరీ ప్రక్రియ. స్టోన్ తీయడం వల్ల అప్పటికప్పుడు స్టోన్ పోతుంది. ఒకవేళ కిడ్నీ పోయే మార్గం ఏదైనా బ్లాక్ అయితే అది పోతుంది. కానీ మళ్ళీ స్టోన్ ఏర్పడకుండా మనం ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసి దానికి సరి అయిన మందులు, సరి అయిన ఆహారం తీసుకోకపోతే మళ్ళీ స్టోన్స్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. కిడ్నీ క్యాన్సర్కి కూడా చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఇదమిత్తమైన కారణం ఇది అని మనకు తెలియదు ఇంతవరకు. కానీ దీన్నే రీనల్ సెల్ కార్సినోమా అంటే ఎక్కువగా అది కిడ్నీలో వస్తుంది. అలాగే కిడ్నీ నుంచి కిందకు వచ్చే ట్యూబ్స్లో, బ్లాడర్లో, అలాగే ప్రాస్టేట్ గ్లాండ్లో కూడా క్యాన్సర్ రావచ్చు. సో ట్రాక్ట్ మొత్తం మీద ఎక్కడైనా కూడా క్యాన్సర్ రావచ్చు. ఇవన్నీ కూడా ప్రారంభ దశలో గుర్తించాలి అంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే సిమ్టమ్ యూరిన్లో బ్లడ్ పడ్డం. నేను ఇందాక చెప్పాను యూరిన్లో ఆల్బుమిన్ అంత ముఖ్యమైన ఇదో, యూరిన్ ఎగ్జామినేషన్లో యూరిన్లో బ్లడ్ ఉంటే మటుకు తప్పనిసరిగా డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు కాళ్ళ వాపులు అవన్నీ మొహం వాపు ఉంటే వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు అనుకోవాలా? సర్వసాధారణంగా అతి ముఖ్యమైన కారణం కిడ్నీ వ్యాధి. అలాగే యూరిన్లో ఆల్బుమిన్ ఉండడానికి అతి ముఖ్యమైన కారణం కిడ్నీ వ్యాధి. యూరిన్లో బ్లడ్ రావడానికి అతి ముఖ్యమైన కారణం కిడ్నీ వ్యాధి. వాళ్ళ కిడ్నీలు పెద్ద మనిషి కూడా 2 కిడ్నీలు ఉంటాయి అంటారు కదా, కానీ ఒక కిడ్నీ సరిపోతుంది ఫంక్షన్కి అని కూడా అంటుంటారు. నిజంగా 2 కిడ్నీలు కావాలా, ఒక కిడ్నీ సరిపోతుందా, దీన్ని ఎలా చూడాలి? అంటే నేచర్ వైజ్ మరి 2 కిడ్నీస్ ఉన్నాయి కనుక బహుశా 2 కిడ్నీస్ ఉండడమే ఎప్పుడు శ్రేయస్కరం, అది ఉండాలి కూడా. కానీ మనం చూస్తూ ఉంటాం చాలామందికి బై బర్త్ ఒకటే కిడ్నీ ఉంటుంది. సుమారుగా ప్రజల్లో ఒక 1 to 2% వరకు కూడా ప్రజల్లో ఒకే కిడ్నీ ఉంటుంది. అది మనం వేరే కారణాల వల్ల ఏదైనా స్కానింగ్ చేయడం వల్ల కానీ మరో కారణం దానివల్ల కానీ మనం అది బయటపడుతుంది తప్ప వాళ్ళ జీవితం అంతా కూడా ఒకే కిడ్నీ తోటి నార్మల్ హెల్త్ తోటి మెయింటైన్ అయిపోయే అవకాశం ఉంది. ఇది ఎక్సెప్షన్. అలాగే అనేక మంది కిడ్నీ డొనేట్ చేయడానికి కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ సమీప బంధువులు ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే వీళ్ళు కిడ్నీ డొనేట్ చేయొచ్చు. అంటే వీళ్ళ ఆరోగ్యం కనుక నార్మల్గా ఉండి వీళ్ళకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇటువంటి వ్యాధులు ఏమీ లేకుండా అంతవరకు కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళు కిడ్నీ డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేసిన వాళ్ళకు కూడా ఒకే కిడ్నీ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఒక కిడ్నీ ఏదో కారణం వల్ల ట్యూబర్కులోసిస్ వల్ల లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల స్టోన్ వల్ల ఒక కిడ్నీ మాత్రమే చెడిపోయి ఇంకో కిడ్నీ బాగుంటే ఆ చెడిపోయిన కిడ్నీ తీసేయడం కూడా జరుగుతుంటుంది. ఇలాగా సింగిల్ కిడ్నీ ఉండడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరిలో కూడా సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీ ఫంక్షన్ తగ్గడానికి అవకాశం ఉంది, లేకపోలేదు. అందుకే కిడ్నీ డొనేట్ చేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా మనం చెప్తూ ఉంటాం, మీకు ఇప్పుడు హెల్త్ అంతా నార్మల్గా ఉంది, మీ కిడ్నీ డొనేట్ చేయడం వల్ల ఒక కిడ్నీ వల్ల మీకు నార్మల్ హెల్త్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ కొన్ని సంవత్సరాలు, కొన్ని డికేడ్స్ తర్వాత కిడ్నీ ఫంక్షన్ తగ్గడానికి కూడా కొంత అవకాశం ఉంది అని ముందు జాగ్రత్త చర్యగా ఒప్పుకుంటేనే మీరు డొనేట్ చేయండి. కానీ సర్వసాధారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ రావడం అన్నది చాలా అరుదు, కానీ రాదు అని చెప్పలేం.